ఈ టైం తీసుకోండి బ్రదర్. ఓకే. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రత్యేకంగా ప్రభు మనతో మాట్లాడుతున్న ఈ సమయంలో మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము ఇక్కడ 5వ వచనంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇక్కడ ఒక చక్కని మాట మనకు కనబడుతుంది. ఏమిటంటే మిస్పా అని కనపడుతుంది. మిస్పా అంతటా సమూయేలు ఇశ్రాయేలు అందరినీ మిస్పాకు పిలవనంపుడి, నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతును. ప్రైజ్ ద లార్డ్. మనం ఒక్కసారి దీన్ని జ్ఞాపకం చేసుకున్నట్టయితే, మిస్పా అనగా దేవుని సన్నిధిని. దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? మిస్పాలో మనం ఏమి చేయాలి అనగా, దేవుని సన్నిధిలో మనం దేవుని సన్నిధికి ఎందుకు వెళ్తున్నాం, దేవుని సన్నిధికి ఎందుకు వచ్చాము, దేవుని సన్నిధి ఎవరి కోసము, దేనికోసము అన్నది చాలా ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ దేవుని సన్నిధి అంటే మనలను మనము కనపరుచుకునే స్థలము. ఎవరికి కనపరుచుకునే స్థలము? మనలను మనము దేవునికి కనపరుచుకునే స్థలం. అంత మాత్రమే కాదు, మనలను మనము శుద్ధి చేసుకునే స్థలం, మనలను మనము పరిశుద్ధపరుచుకునే స్థలము, మనలను మనము కుమ్మరించుకునే స్థలము. దాని పేరు మిస్పా. ఈ మిస్పాలో ప్రత్యేకంగా ఎందుకు ప్రార్థన చేయాలి? ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, మనం ఎందుకు ప్రార్థన చేస్తాము, ఎందుకు ప్రభు సన్నిధికి వెళ్తున్నాము అంటే, రకరకాల కారణాలు ఉంటాయి, రకరకాల అవసరాలు ఉంటాయి, రకరకాల పరిస్థితులు ఉంటాయి, రకరకాల సమస్యలతో పోరాడుతున్న సందర్భాలు ఉంటాయి. అయితే ఇక్కడ సమూయేలు ఇశ్రాయేలు పక్షమున దేని గురించి ఆయన ప్రార్థిస్తున్నాడు అంటే, ఇశ్రాయేలీల కోసం ప్రార్థిస్తున్నాడు. దైవజనుడు ఎవరి కోసం ప్రార్థించాలంటే, సంఘము కోసము, సంఘము క్షేమాభివృద్ధి కోసం, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి కోసము, వారి కుటుంబాల కోసము దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు. మరి విశేషంగా ఇక్కడ మిస్పా అంటే దేవుని సన్నిధిలో సమకూర్చబడటము. దేవుని సన్నిధిలో సమకూర్చబడటము. ఎట్లా సమకూర్చబడితే సరిపోదు, మనలను మనము సంపూర్ణముగా పానార్పణముగా పోయబడటం. మీరు దేవునికి అనుకూలమును, ఇంకా దేవునికి సంపూర్ణమును, అనుకూలమును, సజీవ యాగముగా దేవునికి ఏం చేయాలి? మనము సమర్పణ. మిస్పా అనగా సమర్పణ కలిగిన జీవితము. మిస్పాలో యెహోవా సన్నిధిని నీవు కుమ్మరించుకునే స్థలమే మిస్పా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక్కసారి మాట చదవండి. మొదటి సమూయేలు 7:5. అంతటా సమూయేలు ఇశ్రాయేలు వారందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేసేదనని చెప్పగా, ఆమేన్. హల్లెలూయా. నేను మీ కోసము యెహోవా సన్నిధిని ఏం చేస్తాను? ప్రార్థన చేస్తాను. ప్రైజ్ ద లార్డ్. నేను మీ కోసము ప్రార్థన చేస్తా. జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఇశ్రాయేలుల పక్షమున సమూయేలు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అంగీకరించాడు. దైవజనుడు సంఘము కోసం ప్రార్థిస్తున్నప్పుడు ఏం చేస్తాడు ప్రభు? ఖచ్చితంగా
అంగీకరిస్తాడు. ఆ మిస్పాలో మనం ఏం చేయాలి మనము అంటే, ఇక్కడ కీర్తనలు గ్రంథము 63వ కీర్తన 8 ఒకసారి చూడండి. నా ప్రాణము నిన్ను అంటే వెంబడించుచున్నది, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. ఆమేన్. 62:8 జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయమును కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. ఆయన సన్నిధిని మీ హృదయమును ఏం చేయాలి? కుమ్మరించుడి. నేను మీ పక్షమున ప్రార్థన చేస్తున్నాను, మీరు ఆయన సన్నిధిని ఏం చేయాలి? కుమ్మరించుడి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ దేవుని సన్నిధిలో నీళ్ల వలె, అందుకే నువ్వు లేచి రేయి మొదటి జామునే నీళ్లను కుమ్మరించినట్లు, కడవను కుమ్మరించినట్లు ఏం చేయాలి? నీ పసిపిల్లల ప్రాణము కొరకు, వారి క్షేమము కొరకు, ఎక్కువగా అంత్య దినాల్లో ఉన్నాం. పిల్లలు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఫోన్లకి, రకరకాల యాప్స్ కి, రకరకాల గేమ్స్ కి అడిక్ట్ అయిపోయారు. ఖచ్చితంగా ఈ దినాల్లో మనము మన పిల్లల కొరకు బహుగా ప్రార్థన చేసేవారముగా ఉంటాం. ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, రాబోయే శోధన తప్పించుకోవాలి. జరగబోతున్న పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితుల నుండి మనం తప్పించుకోవాలంటే యెహోవా సన్నిధిలో కుమ్మరించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని సమూయేలు 1:15లో కూడా హన్నా దేవుని సన్నిధిలో ఏం చేస్తుందంటే తన హృదయాన్ని కుమ్మరించుకుంటుంది. నిజంగా తన హృదయము మిస్పా అనగా కుమ్మరింపు. ఈ అంచె దినాల్లో ఏదో నామినల్ గా, నార్మల్ గా, జనరల్ గా మనము ప్రార్థన చేస్తే సరిపోదు. ప్రార్థన అనేది నీకు తెలుసు, ప్రార్థన ఎలా చేయాలన్నది. ఒక మంచి ప్రార్థనా టీం ఇది. ఏ టీం అంటే ఇది ప్రార్థనా గూగుల్ మీట్. ఒక మంచి సహవాసం కలిగిన ప్రార్థన బిడలుగా మీరు అందరూ, సమైక్యంగా ఉన్న బిడలు మీరు అందరూ, మనము నార్మల్ గా ప్రార్థన చేయకూడదు. కుమ్మరింపు కలిగి ప్రార్థన చేయవారముగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఈ చివరి దినాలు నిత్యం మన హృదయం ఎప్పటికప్పుడే కుమ్మరించుకుంటూ ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అనేక విషయాల్లో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే సమూయేలు 7వ అధ్యాయంలోనే మనం ఇంకను చూస్తే మిస్పా అనగా ఇంకా మనం చూస్తే నీవు పరిశుద్ధపరుచుకునే స్థలమని, కుమ్మరించుకునే స్థలమని, గొప్ప కార్యాలు జరిగే స్థలమని మనకు రకరకాలుగా మనము దాని గురించి విన్నాము, వింటూనే ఉంటాం ఎప్పటికి కూడా. వారు ఏం చేస్తున్నారు అంటే వారు ఉపవాసము చేస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం కదా. దేవుని మిస్పాలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మిస్పా అనగా నీ పాపములను ఒప్పుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఉపవాసం ఎలా ఉండాలి అంటే, ఎలా ఉండాలి ఉపవాసం ఉన్నప్పుడు వికారంగా ఉండటము, ఉపవాసం ఉన్నప్పుడు రకరకాలుగా నేను ఉపవాసం ఉన్నానని చెప్పడము, నేను ఉపవాసంలో ఉన్నానని. చాలా ఉపవాసాల్లో రకరకాల వేషాలు ఉంటాయి, వేషధారణలో ఉంటాయి. కానీ ఉపవాసం వేషధారణ కాదు, కానీ నిజమైన యథార్థత కలిగిన ఉపవాసము మనము చేసి దేవుని సన్నిధిలో మనము. అందుకని యోవేలు ప్రవక్త అండి, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు హృదయపూర్వకంగా, మనోపూర్వకముగా ఆయన తట్టు మీరు తిరగండి. అదే మిస్పా. హృదయపూర్వకముగా, మనోపూర్వకముగా ఆయన తట్టు తిరగండి. ఏమి కుమ్మరించాలి? మీ హృదయాల్ని బట్టలు కాదు, మీరు ఉపవాసం చించుకోవడం, మీ హృదయాలను చించుకోవడం. అది మిస్పా. మిస్పా అనగా నీ హృదయము కుమ్మరించబడటం, నీ హృదయము
చించివేయబడటం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నీతిమంతుడిగాను సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తున్నాడు? సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తున్నాడు. నిస్పానగా ఆ ఒప్పుకోవడము, నిస్పానగా తగ్గింపు కలిగి బ్రతకడం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రభు మనతో ఒక ప్రత్యేకమైన రీతిలో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నువ్వు అతిక్రమములను విడిచిపెట్టాలి. నువ్వు అతిక్రమములను విడిచిపెట్టాలి. నీ పాపములను నీవు విడిచిపెట్టాలని, ఉపవాసముతో కన్నీరు విడిచి ప్రార్థన చేయాలని ప్రభు అనేక రీతులుగా మనతో మాట్లాడుతున్నాడు. నీవు నీ అవిధేయతలు కప్పుకోకూడదు, వాటిని ఒప్పుకోవాలి. మనం ఒప్పుకుంటున్నాము కానీ విడిచిపెట్టట్లేదు. ఇక్కడ వచ్చిన సమస్య అదే. ఒప్పుకుంటున్నాం కానీ విడిచిపెట్టే అనుభవంలో మనము లేము. కానీ విడిచిపెట్టబడటమే మిస్పా అనుభవం. విడిచిపెట్టాలి. మనం ఏం విడిచిపెడుతున్నాము? నిజంగా చాలా ప్రభుకి కొన్ని విడిచిపెట్టకపోవడం వల్ల ప్రభుకు దూరం అయిపోతాము. విడిచిపెట్టకపోవడం వల్ల అనేకమైన కార్యాలు మనకి జరగలేకపోతుంది. జ్ఞాపకం చేసుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రతి విషయంలో, అందుకని కీర్తన 32:5 మన పాపములను మనం ఒప్పుకొని, తన పాపములను ఒప్పుకొనిన వాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందిన వాడు దావీదు వలె మనము కూడా ఏమవ్వాలి? ఒప్పుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను చాలా బ్రీఫ్ గా చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోండి దేవుని వాక్యాన్ని. ఇక్కడ మిస్పాలో వారు కూడి ఉన్నారని ఎవరు వింటున్నారు? అంటే ఫిలిస్తీన్లు వింటున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఫిలిస్తీన్లు అంటే వారు దేవుని బిడ్డలకు శత్రువులు. వారు దేవుని బిడ్డలకు శత్రువులుగా ఉన్నారు. ఫిలిస్తీన్లు ఆది నుండి మనతోనే ఉంటున్నారు. ఆది నుండి ఫిలిస్తీన్లు ఆత్మ పనిచేస్తూనే ఉంది. అబ్రహాము కాలంలో ఫిలిస్తీన్లు ఉన్నారు. వారు ఏం చేస్తారు? మంచి నీళ్ళ బావుల్ని ఏం చేస్తారు? మట్టితో పూడ్చి చేస్తున్నారు. మంచినీళ్ళ బావుల్ని మట్టితో పూడ్చి వేస్తున్నారు. నిజంగా సాతానుడు మన జీవితాలని గలిబిలి చేస్తూ ఉంటాడు, మన మీద దాడి చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ నువ్వేం చేయాలంటే, మిస్పాలో అన్య దేవతలను నువ్వు విడిచిపెట్టాలి. అన్య దేవతలు అనగా నీలో తెలియని బలహీనతలు. అన్య దేవతలు అనగా నువ్వు రహస్యముగా ఏమి చేస్తున్నావో అదే అన్య దేవత. దాన్ని నువ్వు ఈరోజు విడిచిపెట్టాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఇంకా మిస్పా అనగా మనం చూస్తే 9 మనం చూస్తే, సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిని అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మిస్పా అనగా నిర్దోషమైన జీవితము. ఇక్కడ పాలు విడువని గొర్రె పిల్ల, అది నిర్దోషమైన గొర్రె పిల్ల, అది బలికి సిద్ధమవుతున్న గొర్రె పిల్ల, అది పరిశుద్ధమైన గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్లే నీ కొరకు, నా కొరకు, అనేకుల కొరకు ప్రాయశ్చిత్తార్థ బలిగా యేసయ్య మన కొరకు సిలువలో బలి అయిపోయాడు. అక్కడ ఈ సమూయేలు గొర్రెపిల్లను ఇశ్రాయేలు పక్షముగా వధించాడు. ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరి కోసం యేసయ్య బలిగా అప్పగించుకున్నాడు, చనిపోయాడు. నిజమే. ఎవరి కోసం అంటే, నాలో అనేకమైన అవిధేయతలు ఇంకను కొనసాగుతూనే ఉన్నాయి.
కాబట్టి ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీవు మిస్పాకి వచ్చి ప్రార్థన చేస్తే, నువ్వు సంపూర్ణముగా నిర్దోషముగా పరిశుద్ధత కలిగి దేవుని సన్నిధిలో కుమ్మరించుకున్నప్పుడు ఆయన్ని ప్రార్థన ఆలకిస్తాడు ఆయన. అందుకని దైవజనులు మన కోసం ప్రార్థిస్తున్నారు. నిజమే, ప్రార్థించే దైవజనులు మనకు కావాలి. ప్రార్థించే దైవజనులు మనకున్నప్పుడు నిజంగా మనం ఎంత ఆస్వాదించబడిన వారము ఈ యొక్క సమయంలో. నేను అనుకుంటాను, గూగుల్ మీట్ వాళ్ళు కొంతమంది నా కోసం ప్రార్థన చేస్తున్నారు అనుకుంటాను. ఎందుకది నా నమ్మకం. నేను చేయమని చెప్పాను, మీరు చేస్తున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ప్రార్థించే వాళ్ళు ఉండాలి మనకి. ప్రార్థించే వాళ్ళు లేకపోతే చాలా నష్టం మనకి, చాలా నష్టం. అందుకని సమూయేలు ఇశ్రాయేలు పక్షమున ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఆయన మన కోసము బలి అయిపోయిన గొర్రె పిల్లగా కనబడుతున్నాడు మన యేసు. ఇక్కడ ఇంకను మనం చూస్తే చూడండి, ఇక్కడ ఫిలిస్తీన్లు తరిమి హతము చేశారు 11లో. 12లో మనం చూస్తే, అప్పుడు సమూయేలు ఒక రాయిని తీసి మిస్పాకును షేనేకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అను పేరు పెట్టాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు మనకేం చేశాడు ఆయన? సహాయము. ఎలా చేశాడు? 10లో మనం చూస్తే, సమూయేలు దహన బలి అర్పిస్తుండగా ఫిలిస్తీన్లు యుద్ధమును చేయుటకే ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిస్తీన్ల మీదకి మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా ఇశ్రాయేలు చేత ఓడిపోయారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. శత్రువు ఓడిపోవాలంటే నువ్వు మిస్పాకి రావాలి. శత్రువులు ఓడిపోవాలంటే మిస్పాకి రావాలి. శత్రుత్వం నీ జీవితంలో ఏమి దాగి ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ చెప్పాలంటే ఎంత అద్భుతమైన మాట. శత్రువు ఎప్పుడు కూడా మన మీద దాడి చేస్తూ ఉంటాడు, మనం టార్గెట్ చేస్తూ ఉంటాడు శత్రువు. వాడి గురి మన మీదే ఉంది. ఈ దినాల్లో మనం ఎవరి మీద ఉందంటే క్రైస్తవుల మీదే సాతానుడి యొక్క గురి. ప్రభుత్వాలు గురంతా క్రైస్తవుల మీదే. వాళ్ళు మనతో బాగున్నట్టు నటిస్తున్నారు, కానీ వాళ్ళు మనకు శత్రువులుగా ఉన్నారు. పైకి చాలా మిత్రులుగా కనపడుతున్నారు, కానీ వాళ్ళు మనకి శత్రువులుగా ఉన్నారు. కానీ వారిని మనం ద్వేషించడం కాదు, కానీ వారి కోసం మనం ప్రార్థన చేయాలి. వారిని మనం వారిని పెట్టాలి, మిస్పాకి అప్పగించాలి మనం వారిని. కానీ పగ తీర్చుకునేది నీ పని కాదు, పగ తీర్చుకున్నట్టు నా పని అంటున్నాడు ప్రభు. మనము పగ తీర్చుకోలేము. పగ మన పని కాదు అసలు. ప్రభువే పగ తీర్చుకునేవాడు. శత్రుత్వంలో ఉన్న అనేకమైన బలహీనతలు నువ్వు జయించాలి మిస్పాలో. ఇంకను మనము జ్ఞాపకం చేసుకుంటే ఆయన 12లో అంటున్నాడు, 11లో ఇశ్రాయేలు మిస్పా నుండి బయలుదేరి బెత్కారును వరకు ఫిలిస్తీన్లను తరిమి హతము చేసి. నిజముగా సాతానుడు మన నుంచి తరిమివేయబడాలి మిస్పాలో. జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీకు మిస్పా అనుభవము ఉండాలి. ఎందుకు అంటే బలమైన కార్యాలు జరగాలి. బలమైన కార్యాలు నీ ద్వారా ప్రభు జరిగించాలంటే నువ్వు మిస్పాకి రావాలి. సాతానుడు శత్రువులు ఎవరు లేరు మనకు, సాతానుడు ఒక్కడే శత్రువు. మన ఇరుగు పొరుగు వారు మనకు శత్రువులు కాదు, మన బంధువులు మనకు శత్రువులు కాదు, మనకు అనుకూలంగా మాట్లాడని వాడు మనకు శత్రువు కాదు. మనం అనుకుంటాం మనకు అనుకూలంగా మాట్లాడితేనే వాళ్ళు మనకు మిత్రులు అనుకుంటాం. మనకు అనుకూలంగా మాట్లాడుతారు, కానీ
అందులో కూడా శత్రుత్వం ఉంటది. కానీ ఎవరు అంటే సాతానుడే మనకు శత్రువు. వాడిని మనం జయించాలి. సాతాని క్రియలను జయించాలి. వారి వెనకుండి క్రియ చేస్తున్న సాతానుని మనము జయించు వారంగా ఉండాలి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నువ్వు మిస్పాకి రావాలి. మిస్పాకు వచ్చినప్పుడు ఒక రాయి, అది సహాయపు రాయి. యెహోవా ఇంతవరకు మనకేం చేస్తున్నాడు? సహాయము చేస్తున్నాడు. ఆయన ఎబెనేజరు అనగా సహాయము. ఆయనే మనకు సహాయము. ఆయన ఆపత్కాలములో నమ్ముకునదగిన సహాయకుడు. యెహోవా నీకు సహాయము చేయువాడు, నీకు సహాయము చేయవాడు నేనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకున్నాం. అందుకే యెషయా గ్రంథం 41:10 నీకు సహాయము చేయవాడను నేనే. అందుకే అపోస్తలుల కార్యాలు 26:22 పౌలుకు దేవుని వలన సహాయము పొందిన పౌలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది కీర్తన 70:75 నాకు సహాయకుడు నీవే, శ్రమల్లో మనకు సహాయము ఆయనే. ఇంతవరకు నిజంగా మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు మనకు సహాయము చేయకపోతే, ఆయన మనకు తోడుగా ఉండకపోతే, అందుకే కీర్తనలు 124 1, 2, 3 మనం చూస్తే, ఆయన మనకు తోడుగా లేకపోతే మనుషులు మనల్ని ప్రాణముతోనే మింగివేస్తారంట అండి. మనుషులు మనల్ని ఏం చేస్తాడు? ప్రాణముతోనే మింగివేస్తారంట. నిజంగా ఆయన మనకు సహాయము చేయకపోతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాము ఈరోజు. ఎంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం ఈరోజు. ఎంత గొప్ప దేవుని దగ్గరకు వచ్చాము. నిజంగా యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. మిస్పాలో అనుభవం ఉన్నప్పుడు అనేకమైన కార్యాలు నువ్వు చేస్తావు, చేయిస్తావు, జయిస్తావు. అనేకమైన రీతులుగా ప్రభు నీకు తోడుగా ఉంటాడు. జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఆయన మనను కంటి పాప వలె కాపాడు దేవునిగా మనతో ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయనే మనకు సహాయకుడు. అంచె దినాల్లో, అపాయకరమైన కాలములో నీకు నాకు సహాయకుడు ఎవరు అంటే ఆయనే, నజరేయుడైన యేసు. ఆయన నా దేవుడు, ఆయన నా స్నేహితుడు, ఆయన నా ప్రియుడు, నేను నమ్ముకొను నా దేవుడు. ఇంతవరకు మనకు సహాయకుడిగా ఉన్నవాడు ఆయన ఎబెనేజరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది మిస్పా యొక్క అనుభవము. నువ్వు మిస్పాలోకి వచ్చిన అనుభవంలో ఉన్నప్పుడు, మిస్పా అనుభవం నీకు ఉన్నప్పుడు అనేకమైన కార్యాలు మనము అనుభవిస్తాము. దినాల్లో కార్యాల గురించి కాదు, కానీ దేవుని కార్యం అంటే మనము ఏదో అద్భుతాలను, ఆశ్చర్యాలను, లేకపోతే స్వస్థతలను, లేకపోతే ఏదో మన కుటుంబాల్లో మేలులను, ఇవన్నీ కాదు. దేవుని కార్యం అంటే నీ జీవితం సంపూర్ణముగా మిస్పాలో సమర్పించబడటమే దేవుని కార్యం. నువ్వే దేవుని కార్యముగా మారాలి. నువ్వు దేవుని కార్యముగా మారినప్పుడు అనేకులు అది అనుభవిస్తారు. నీ ద్వారా అనేకులు ఆ కార్యాన్ని అనుభవిస్తారు. ఈరోజు దేవుని కార్యం అంటే మనము ఏదో ఒక మేలు జరగటము, మనకి దీవులలో ఆశీర్వాదాలు, ఇవన్నీ కాదు. మనము సంపూర్ణముగా దేవుని కొరకు అప్పగించబడటమే దేవుని కార్యం. దేవుని కార్యం అంటే ఇంకా ఏంటో తెలుసా? నువ్వు సంపూర్ణముగా ప్రభు కొరకు ఎదురు చూడటం, ఆయన రాకడ కొరకు ఎదురు చూడటం దేవుని కార్యం. నిజంగా చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాము. చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనమున్నాము. జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నువ్వు మిస్పాకి రా. మిస్పాలో ఆయన వధించబడిన గొర్రెపిల్ల యేసుక్రీస్తు
నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నీ ప్రార్థన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన నీకు సహాయము చేయటానికి ఎదురు చూస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. జ్ఞాపకం చేసుకున్నాం ఈ యొక్క సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నువ్వు మిస్పాకి రా, నువ్వు ఆయన సన్నిధిలో కుమ్మరించు, ఆయన కొరకు నిలబడు, ఆయన కొరకు సమర్పణ కలిగి జీవించు, నీ హృదయము సంపూర్ణముగా కుమ్మరించు. అదే మిస్పా యొక్క అనుభవము. దైవజనుడు సమూయేలు, ఇశ్రాయేలుకు రౌతు రథము వంటి సమూయేలు, ఇశ్రాయేలు కొరకు బహుగా బలముగా ప్రార్థన చేస్తున్న సమూయేలు. నిజమే, ఈరోజు నీ కొరకు నా కొరకు తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్న యేసుక్రీస్తు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంకా మనల్ని సిద్ధపరుస్తున్నాడు, ఇంకా మనల్ని బలపరుస్తున్నాడు, ఇంకా మనకు అనేక సమయాలు అవకాశాలు ఇస్తున్నా మన దేవుడు ఈరోజు మనతో ఉన్నాడు. జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. ఈ సమయంలో మిస్పా అనగా దేవుని సన్నిధిలో సంపూర్ణముగా నువ్వు పరిశుద్ధపరచబడి ఆయన కొరకు బలమైన కార్యాలు నీ ద్వారా జరిగించాలి. ఇది దేవుని యొక్క నిర్ణయము, దేవుని యొక్క ఏర్పాటు. జ్ఞాపకం చేసుకుందాం. మిస్పా అనగా దేవుని సన్నిధి, పరిశుద్ధపరచబడే స్థలము, కుమ్మరించుకునే స్థలము. జ్ఞాపకం చేసుకుందాం. అటువంటి కృప, అటువంటి కార్యాలు మనకు, మన కుటుంబాలకు, మన గూగుల్ మీట్ ద్వారా ఉన్న మన అనేకమైన సంఘాల్లో ఉన్న బిడ్డలందరికీ ఆయన సన్నిధి, ఆయన బలము ప్రతి ఒక్కరికి సంపూర్ణముగా అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభు తన